బృహత్ హైదరాబాద్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో కలిపేస్తూ డిసెంబర్ 1న ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో కలిసి విలీనానికి అవసరమైన ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే రూపొందించారు. విలీన ప్రక్రియ పూర్తవగానే ఆయా పురపాలక, నగరపాలక సంస్థలన్నీ గ్రేటర్ కమిషన్ ఆధీనంలోకి వెళ్తాయి. అప్పటి నుంచి జీహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారం పరిపాలన సాగుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీల విలీనంతో 1955లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటైంది. తర్వాత రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని ఎల్బీ నగర్, గడ్డి అన్నారం, ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు మున్సిపాలిటీలను, పలు గ్రామాలను ఎంసీహెచ్లో విలీనం చేసి 2007లో జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. విలీన ప్రకటన వెలువడగానే ఎంసీహెచ్ అధికారులు ఆయా మున్సిపాలిటీల్లోని ఇంజనీరింగ్ పనులు, నిధులకు సంబంధించిన రికార్డులు, ఆస్తి పన్ను దస్త్రాలు, చెక్కులు, ఇతర పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఆయా మున్సిపాలిటీల అధికారులే 2 నెలల పాటు ఎప్పటిలాగే పౌరులకు సేవలందించారు. అప్పటి వరకు ఎంసీహెచ్ పరిధికి ఓ కమిషనర్, 7 సర్కిళ్లకు 7 ఉప కమిషనర్లు ఉండేవారు. విలీనం అనంతరం 12 మున్సిపాలిటీలను, 7 సర్కిళ్లను కలిపి 18 సర్కిళ్లుగా చేశారు. వాటిపై పర్యవేక్షణకు 5 జోన్లు ఏర్పాటయ్యాయి. తర్వాత జోన్లు 6కు, సర్కిళ్లు 30కి పెరిగాయి. నగర విస్తీర్ణం 172 చదరపు కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలు విలీనం తర్వాత వాటికి సంబంధించిన కార్యాలయాల ద్వారానే పరిపాలన కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సర్కిళ్లుగా పేర్కొని ప్రస్తుతం ఉన్న 6 జోనల్ కార్యాలయాలను అనుసంధానిస్తారని తెలిపారు. అంటే ప్రస్తుతం ఉన్న 30, కొత్తగా చేరే 27 సర్కిళ్లు కలిపి మొత్తం 57 సర్కిళ్లు 6 జోనల్ కార్యాలయాల కిందే పనిచేస్తాయి. 2 నెలల తర్వాత జోన్ల సంఖ్యను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు అంటున్నారు. విశాల నగరంలో పరిపాలన ఎలా ఉండాలి, జోన్లు, సర్కిళ్ల సంఖ్య, ఏ స్థాయిలో ఏ హోదా అధికారులు అవసరం, మొత్తం నగరానికి ఎందరో అధికారులు ఉండాలి, వారి అధికారాలు, కర్తవ్యాలు, ఇతర మార్గదర్శకాలతో సిజీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇవ్వనుంది. విలీనం ద్వారా ఏర్పడే బృహత్ హైదరాబాద్ను ఎన్ని నగరపాలిక సంస్థలుగా విభజించాలనే విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఒకే నగరంగా ఉంచాలనే చర్చతో పాటు 2-3 నగరపాలక సంస్థలుగా ఏర్పాటు చేయాలనే అంశాలు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.